తెలంగాణలోని పలు జిల్లాలకు బిగ్ రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం. మరో గంటలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నట్టు హెచ్చరించింది. హైదరాబాద్, మెదక్, ఆసిఫాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్, యాదాద్రి, భువనగిరిలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్స్ జారీ చేసింది. వర్షం పడుతున్నప్పుడు పొలాల్లో పనిచేసే కూలీలు, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడవద్దని, సురక్షిత ప్రదేశాలలో ఉండాలని సూచించింది. ఉత్తర, మధ్య తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు అధికారులు. తెలంగాణలోని పలు జిల్లాలకు బిగ్ రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం. మరో గంటలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నట్టు హెచ్చరించింది. హైదరాబాద్, మెదక్, ఆసిఫాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్, యాదాద్రి, భువనగిరిలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్స్ జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, మరికాసేపట్లో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షం పడే అవకాశం ఉంటుంది. ఈ ఇప్పుడే కొంచెంసేపటి క్రితం ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు దాల్చింది. మరో 2 రోజుల పాటు కూడా వర్షం భారీగా పడే అవకాశం ఉంది కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా తెలిపింది. ఇప్పటికే చూస్తే మాత్రం హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం ఆకాశం అంతా కూడా మేఘావృతమైంది. ఏ క్షణాన్ని కూడా వర్షం పడే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ రోజు మండే కావడంతో ఎక్కువగా కొంత వరకు ట్రాఫిక్ జామ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు వర్కింగ్ డే కావడంతో ఎక్కువగా ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో మరి కొంతవరకు ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికే పలు చోట్ల ఇటు పంజాగుట్ నుంచి మొదలుకొట్టే సికింద్రాబాద్ వరకు, ఇటు జూబ్లీహిల్స్, మాదాపూర్, అదేవిధంగా గచ్చిబౌలిలో కూడా కొంతవరకు ట్రాఫిక్ అంతా ఏర్పడుతుంది. మరి కాసేపట్లోనే ఇటు సిటీ వ్యాప్తంగా కూడా వర్షం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఆకాశం అంతా కూడా మేఘవృతమైంది కాబట్టి మరి ఇప్పటికే ఇటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా పలు హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఇటు హైదరాబాద్, మెదక్, ఆసిఫాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలు కూడా వర్షం పడే అవకాశం ఉంది. మరి ఇంకా మేజర్ గా ఇటు సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్, యాదాద్రి, భువనగిరిలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి మరి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా సూచనలు కూడా చేసింది. ఇంకా వర్షం పడుతున్నప్పుడు పొలాల్లో కూడా పనిచేసే కూలీలు కానీ, రైతులు కానీ ఎట్టి పరిస్థితులు కూడా చెట్ల కింద నిలబడద్దు. ఎందుకంటే అక్కడక్కడ పిడుగుపాటు కూడా పడి మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎవరు కూడా చెట్ల కింద కానీ, ఇటు కరెంటు పోల వద్ద కానీ ఎవరు కూడా ఉండద్దని కూడా ఇప్పటికే పలు సూచనలు కూడా చేస్తుంది జిహెచ్ఎంసీ అధికారులు కూడా. ఇక మరోవైపు ఇటు ఉత్తర, మధ్య తెలంగాణ కూడా జిల్లాలో ఇటు మోస్తరుగా వర్షం కూడే అవకాశం ఉందని కూడా ఆధారంగా చేశారు. మరి ఇంకా అయితే ఇటు ఉత్తర తెలంగాణ కూడా కొంతపాటి ఉరుములు మెరుపుతో పాటు వడగళ్ల వర్షం, అదేవిధంగా ఈదుగాలతో వర్షం కూడా పడింది. మరి గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఒకవైపు ఈదురుగాలు వీసే అవకాశం ఉంటుంది. మరి సాధారణంగా ఈ వేసవి టైంలో పడే వర్షాలన్నీ కూడా ఎక్కువగా పిడుగుపాట్లతో పాటు వడగళ్ల వర్షం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు క్యూబోడిబాస్ వేగాలతో కూడా ఎక్కువగా పడిన చోట మాత్రం భారీగా వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే 3 రోజుల క్రితం హైదరాబాద్ లో మనం చూసుకోవచ్చు, సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అయిన వర్షం దాదాపు 8 గంటల వరకు కూడా పడింది. దాంతో దాదాపు 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మొన్న 4 రోజుల క్రితం. కాబట్టి ఆ సీజన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరో 2 నుంచి 3 రోజుల పాటు కూడా మరి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇటు సిటీ వ్యాప్తంగా పాటు మేజర్ గా ఇటు కరీంనగర్, మెదక్ గారి, ఖమ్మం, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా చోట్ల కూడా ఉరుముల మెరుపులతో వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ వేసే సమయంలో జనరల్ గా వడగళ్ల వర్షంతో పాటు పిడుగుపాటు వర్షం పడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి రైతులంతా కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా ఇటు ఉరుములు మెరుపులతో పాటు వడగళ్ల వర్షం, అదేవిధంగా పిడుగులు పడినప్పుడు కూడా రైతులు కొంతమంది మరణాలు కూడా సంభవించాయి కాబట్టి మరి రైతులంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే మాత్రం లోటత్తు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు హైదరాబాద్ లో వర్షం పడినా కూడా కొంతవరకు ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కువగా చూసుకుంటే మాత్రం మనకు సిటీ శివారు ప్రాంతాలే ఎక్కువగా ముప్పు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పబ్లిక్ మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మరోవైపు సిటీ సెంటర్ లో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదైనప్పుడు రోడ్లపై వర్షం నీరు చేయడం, తర్వాత బ్యాగ్ హోల్స్ నిండుకోవడంతో అక్కడక్కడ ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఎక్కడ బ్యాగ్ హోల్ తెలుసుకుంటూ ఎక్కడ లాగిపోతుందో తెలియని పరిస్థితి. కాబట్టి మరి టూ వీలర్ వాహనాలు కూడా ప్రమాదానికి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వర్షం పడే టైంలో చాలా వరకు కూడా వెయిట్ చేసి తర్వాత వర్షం వెళ్ళిన తర్వాతనే వెళ్తే బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కూడా వర్షం పడ్డప్పుడు ఎక్కువగా మెట్రో పిల్లర్ల కింద లేకపోతే మెట్రో పిల్లర్ల తో పాటు ఫ్లైఓవర్ల కింద కూడా తలదాచుకుంటారు. కాబట్టి మరి వర్షం వెళ్ళిన తర్వాత వెళ్తే బాగుంటుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం హైదరాబాద్ మొత్తం ప్రాంతం అంతా కూడా మొత్తం చల్లబడింది. మరి ఏ క్షణమైన వర్షపాతం ఎక్కువగా నమోదే అవకాశం ఉంటుంది. మరి ఉదయం నుంచి చూస్తే మాత్రం డిఫరెంట్ వెదర్ ఉందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా. ఇక్కడ ఉదయం కూడా చాలా వరకు ఎండ కాస్తుంది. దాదాపు 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఒకవైపు ఇటు వేడితో పాటు మరోవైపు ఉక్కపోత కూడా ఎక్కువగా జరుగుతుంది. మరి 3-4 రోజుల నుంచి కూడా వర్షపాతం కొంతవరకు డిఫరెంట్ వెదర్ ఉందని చెప్పుకోవచ్చు. సిటీ వ్యాప్తంగా కరెక్ట్ గా ఉదయం పూట అంటే ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇటు ఒకవైపు ఎండ, ఒకవైపు ఉక్కపోతతో ఇటు పబ్లిక్ అంతా కూడా కొంతవరకు ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో మరి సాయంత్రం పూట మాత్రం కొంతవరకు చల్లటి కబురు అయితే వాతావరణ శాఖ చెప్పింది. మరి హైదరాబాద్ వ్యాప్తంగా ప్రజెంట్ మాత్రం ఆకాశవార్త మేఘవంతమైంది. మరి ఏ క్షణమైనా వర్షం నమోదే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి సిటీ జనం కూడా మరి ఆఫీస్ నుంచి ఇళ్ళకి వెళ్ళే మాత్రం పబ్లిక్ అంతా కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్.